అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. కరూరులో 41 మంది చనిపోయారు. ఇప్పుడు అది రాజకీయంగా టర్న్ అవ్వబోతుంది. మరి రాజకీయంగా టర్న్ అవ్వబోతుంది అంటే డిఎంకే టీవీకే చీఫ్ అధినేత మన విజయ్ని లోపలేస్తారా? లేదు, ఆయన్ని లోపలేస్తే కనీసం ఎందుకు లోపలేశారు, దీన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాం అని అనేవాళ్ళు కూడా ఇప్పుడు విజయ్కి లేరు. ఆ పార్టీ నేతల సంగతి పక్కన పెట్టండి. సో ఇప్పుడు అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకా కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కావచ్చు. సో దీన్ని సమర్థిస్తారు తప్ప ఒకవేళ విజయ్ని అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఎవరూ కూడా ఖండించలేని పరిస్థితి. ఖండించేది ఏదన్నా ఒక పార్టీ ఉందా అంటే అది బీజేపీ. సో ఇప్పుడు బీజేపీకి మామూలు అడ్వాంటేజ్ కాదు ఈ కరూర్ ఇన్సిడెంట్. అదేంటి అంతమంది చనిపోయారు కదా, దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. బట్ దీన్ని డీకోడ్ చేస్తే ఏదైతే 41 మెంబర్స్ చనిపోయారో కరూర్లో, ఆ కరూర్ ఇన్సిడెంట్ తర్వాత చాలామంది విజయ్ని తిట్టారు. ఈవెన్ హైకోర్టు కూడా, తమిళనాడు హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు విజయ్ ఒక పార్టీ అధినేత, ఆయన హీరోనా అంటూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు కరూరు బహిరంగ సభ జరుగుతుంటే కనీసం మంచినీళ్ళు కూడా లేని, ఫస్ట్ ఎయిడ్ కూడా లేని ప్లేస్లో ఎలా పెడతాడు? 10,000 మంది సభ పెడితే 40,000 మంది ఎలా వస్తారంటూ కూడా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక రకంగా రోగం మాట్లాడుకుంటే హైకోర్టు ఉతికి ఆరేసింది విజయ్ని. సరే, ఇలాంటి నేపథ్యంలో అసలు బీజేపీ ఎందుకు రంగంలో దిగుతుంది? అసలు వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటి? ఎందుకు ఇప్పుడు విజయ్ని కార్నర్ చేస్తున్న పరిస్థితి? నిజంగా ఒక రకంగా విజయ్ చాలా కార్నర్ అయిపోయాడు ఈ ఏదైతే కరూర్ ఇష్యూ జరిగిన తర్వాత. సో ఇప్పుడు బీజేపీ విజయ్ని దగ్గర తీసుకునే పనిలో ఉంది. బీజేపీ విజయ్ని, టీవీకే పార్టీని దగ్గర తీసుకునే పనిలో ఉంది. ఇప్పుడు 2 దారులు ఉన్నాయి. ఏది, విజయ్ కనుక ఒకవేళ సేఫ్ గ్రౌండ్లో ఉండాలి అంటే దీనికి బీజేపీకి ఉన్న సంబంధం ఏంటో నేను చెప్తా. ముందు టీవీకే విజయ్ ఎదురుగా ఉన్న 2 ఆప్షన్స్ ఏవవుతున్నాయి. ఇక్కడ ఈ కరూర్ ఇన్సిడెంట్ గురించి తమిళనాడు పోలీస్తో కనుక ఒకవేళ విచారణ జరిపితే విజయ్ లోపలికి వెళ్ళడం, అరెస్ట్ అవ్వడం, జైలు జీవితం అనుభవించడం తథ్యం, దాంట్లో డౌటే లేదు. ఒకవేళ సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేస్తే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేపిస్తే ఈ కరూరు ఇన్సిడెంట్ని, అప్పుడు బీజేపీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. అది ఇన్వెస్టిగేషన్ పరంగా అయినా లేకపోతే ఇంకేదైనా సరే కొంచెం విజయ్కి ఫేవర్గా ఉంటుంది. ఆ రిపోర్ట్స్ కావచ్చు, ప్రభుత్వానికి ఇచ్చే నివేదిక కావచ్చు, దాన్ని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి తారుమారు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు దాకా విజయ్ మీద ఉన్న ఎలిగేషన్ ఏంటి? కరూరులో సభ రోజున 12:40కి రావాల్సిన విజయ్ ఎందుకు 7:40కి వచ్చాడు, ఎందుకు 8 అవర్స్ కిల్ చేశాడు అక్కడ అనేది చాలామంది మాట్లాడుతున్నారు. ఈవెన్ హైకోర్టు కూడా అదే చెప్పింది. కనీసం 10,000 మందితో మీరు సభ పెట్టుకున్నప్పుడు అక్కడ 40,000 మంది వచ్చారు, ఓకే పోనీ వచ్చారు, మరి మీరు కనీసం వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయకుండా వాళ్ళని ఎండలో నిలబెట్టాల్సిన అవసరం ఏంటంటూ కూడా హైకోర్టు కాదు, అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు అందరూ తిట్టిపోస్తున్నారు. సో ఇప్పుడు విజయ్ ఒక రకంగా డైలమాలో పడ్డాడు. అరెస్ట్ చేస్తారా? 107 పెట్టి, 107 ఐపీసీ మీకు గుర్తుండే ఉంటుంది, మన హీరో అల్లు అర్జున్ మీద పెట్టారు. ఆ 107 పెట్టి అరెస్ట్ చేస్తారా? ఆ తర్వాత కేసులు, కోర్టులు. ఇప్పుడు ఒకవేళ ఇన్స్టెంట్గా అరెస్ట్ చేస్తే డిఎంకేకి మైనస్. అందుకే డిఎంకే స్టాలిన్ ఏం చేశాడంటే చాలా స్ట్రాటజికల్గా అడుగులు వేశారు విజయ్ విషయంలో. వెంటనే అరెస్ట్ చేయలేదు. మనం అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, సో సింపతి వస్తుంది. కోర్టు చెప్పిన తర్వాతే మనం అరెస్ట్ చేయాలని చెప్పి స్టాలిన్ ఒక నెక్స్ట్ లెవెల్ డెసిషన్ తీసుకున్నాడు. అందుకని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ చేయాలి, కోర్టు చెప్పింది, ఎందుకు అరెస్ట్ చేయలేదు, పక్క రాష్ట్రంలో అల్లు అర్జున్ని ఎట్లా అరెస్ట్ చేశారు, మరి ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి కూడా కోర్టు గట్టిగా మాట్లాడింది. సో ఇప్పుడు డిఎంకేకి ప్లస్ పాయింట్. ఇప్పుడు అక్కడున్న రాజకీయ పార్టీలు బీజేపీ ఇప్పుడు విజయ్ని దగ్గర తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఇంకా కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే
ఇంకా వేరే ఎవరైతే సిపిఐ వీళ్ళందరూ ఉంటారో ఆ కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా విజయ్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఒక్క బీజేపీ మాత్రం విజయ్కి సపోర్ట్ చేస్తుంది. రేపొద్దున పొరపాటున విజయ్ గారిని అరెస్ట్ అయితే అయ్యో పాపం అనేది బీజేపీ మాత్రమే. ఎందుకు బీజేపీ అంటది? బీజేపీకి తమిళనాడులో పాగా వేయాలని ఎప్పటి నుంచో ఉవ్విళ్ళూరుతుంది. ఇప్పటి నుంచి కాదు. అన్నామలైకి స్టేట్ చీఫ్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది. అంటే చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని. ఇంకా దాదాపుగా ఒక 2-3 మంత్స్కి ఒకసారి రంగంలోకి అమిత్ షా వస్తారు, మాట్లాడతారు అక్కడ కార్యకర్తలతో, మీకేం కావాలి ఇక్కడ పార్టీ మనది ఫామ్ అవ్వడానికి అని చెప్పి వాళ్ళకి ఎక్కడ లేని వరాలు ఇచ్చేస్తూ ఉంటారనమాట అమిత్ షా. సో మరి అలాంటి అమిత్ షాకి ఇప్పుడు కరూర్ అనే ఒక బాణం దొరికింది. సో ఈ బాణాన్ని ఉపయోగించి అది విజయ్ మీద ప్రయోగిస్తే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కొంచెం బీజేపీ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజకీయం చేయాలి, బీజేపీ ఇక్కడ రాజకీయాలు చేస్తుంది, రాజకీయ అవసరం అధికారం కాబట్టి. సో ఇప్పుడు బీజేపీ గనక విజయ్ని కొంచెం అంటే మౌల్డ్ చేసుకోగలిగితే సిబిఐ ఇన్వెస్టిగేషను, ఎందుకంటే ఇప్పటికే విజయ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేయాలంటున్నారు. చాలామంది చెప్తుంది ఏంటంటే విజయ్ బీజేపీ ట్రాప్లోకి వెళ్ళిపోయాడు, సో దానికోసమే సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడుగుతున్నాడు అనుకుంటున్నారు. కానీ ఇది బీజేపీకి కూడా లాభపడుతుంది. ఎందుకంటే విజయ్ వెనకాల మైనారిటీ వాళ్ళు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ఇంకా ద్రవిడ సిద్ధాంతాలు అవి నచ్చేవాళ్ళు ఎక్కువ విజయ్ వెనకాల ఉన్నారు. ఎందుకు నచ్చేవాళ్ళు ఉన్నారు ద్రవిడ పరంగా అంటే, బేసిక్గా తమిళనాడు ప్రజలు రాజకీయ పార్టీల్ని విశ్వసిస్తారు. కానీ జాతీయ భావజాలం ఎవరైతే ఏ పార్టీలు ఉంటాయో లైక్ కాంగ్రెస్ కావచ్చు, ఇంకా బీజేపీ కావచ్చు, వాళ్ళని అసలు నమ్మరు బేసిక్గా. అందుకే డిఎంకేనో అన్నా డిఎంకేనో ఇంకా గెలిస్తే కమ్యూనిస్టులో ఉంటారు. కానీ ఎక్కువ శాతం వీళ్ళకి రాజకీయ పార్టీలు మద్దతు ఉంటుంది, కానీ వీళ్ళు వెళ్ళి వాళ్ళకి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఈవెన్ ఇండియా కూటమిలో స్ట్రాంగ్గా ఉన్న డిఎంకే అయినా సరే అది కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని లాక్కున్న పరిస్థితి అంటే. సో అలాంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ గనక విజయ్ని గుప్పెట్లో పెట్టుకుంటే, ఎందుకంటే ఆయన అరెస్టు అవ్వకపోవచ్చు, లేదంటే రేపొద్దున సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి అది ఒక 4-5 నెలలు పొడిగించి ఈ లోపల ఎలక్షన్స్ వస్తే అది మొత్తం బీజేపీ ప్లస్ అవుద్ది. బీజేపీకి ఎలా ప్లస్ అవుద్ది? విజయ్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన వల్ల డిఎంకేకి ఓట్లు తగ్గితే అది బీజేపీకి ప్లస్ అవుద్ది. అంటే ఒక రకంగా ఇక్కడ సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిగితే కనుక బీజేపీకి ప్లస్ అవుద్ది అండ్ విజయ్ జైలు పాలవ్వకుండా ఉంటాడు. సో ఓవరాల్గా ఈ సినారియోలో ఇప్పటిదాకా హీరో విజయ్ బీజేపీకి అమ్ముడుపోయాడు. ఆయన వ్యక్తిగతం కోసం మాత్రమే అని చెప్పేది అక్కడ డిఎంకే ఇప్పుడు ఒక విష ప్రచారం చేస్తుంది. నిజంగా బీజేపీకి మరి మన విజయ్ అమ్ముడుపోతాడా లేదా? మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.